నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభునిగుడి, ఆర్మూర్ సిద్దులగుట్ట, బోధన్ చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమానికి పోటెత్తిన భక్తులు. ఉమ్మడి జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు. తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచాలు కాల్చిన శాసనసభ స్పీకర్ పోచారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరిన మంత్రి వేములకు ఊరూరా ఘన స్వాగతం. పదేళ్లలో ఆర్మూర్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటాం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. ఈ నెల 15న బోధన్లో సీఎం కేసీఆర్ పర్యటన. సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షకీల్. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావు తదితరులు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఇంటింట ప్రచారం. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల విన్నపం. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, పలువురు బీఆర్ఎస్ లో చేరిక. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ లో చేరిక. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర, శంభునిగుడి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో, శంభునిగుడిలో, ఆర్మూర్ నవనాథ, సిద్దులగుట్ట, బోధన్ చక్రేశ్వర ఆలయం తదితర ఆలయాల్లో అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. కిసాన్ నగర్ గ్రామాన్ని 31,81,00,000 వ్యయంతో అభివృద్ధి చేశానని, అలాగే 1,70,00,000తో గల్లీ గల్లీలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణం చేసి ప్రజల సమస్యలు తీర్చానని బాల్కొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముప్కల్ మండలం కిసాన్ నగర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంకు వచ్చిన ఆయనకు మహిళలు నెత్తి మీద బోనం ఎత్తుకుని బేసవారు వలలతో, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఘన స్వాగతం చెప్పారు. అనంతరం గ్రామంలో గల్లీ గల్లీలు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి బరిలో నిలబడ్డ తనకు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ గెలిపించాలని ప్రచారంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్కల్ మండలంకు మరియు కిసాన్ నగర్ గ్రామంకు 31,81,00,000 నిధులతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేశానని, చేసిన అభివృద్ధి పనులు చెప్పడానికి వచ్చానని చెప్పారు. అలాగే ఎవరెవరికి సంక్షేమ పథకాలు అందలేదు వారికి కూడా మరోసారి ఆశీర్వదించి తనను గెలిపిస్తే ఇంటింటికి చేరే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో గల్లీ గల్లీలు, సీసీ రోడ్లు, గతంలో ఏ నాయకులు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాఖలాలు కూడా లేవని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫై చైర్మన్ మార గంగారెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ రాకున్న మొదలు ఈ 9.5 సంవత్సరాల క్రితం మీ కిసాన్ నగర్ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండే, ఇవాళ ఎన్ని సీసీ రోడ్లు మీ గడప గడపకు పడ్డాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అట్టనే ఇవాళ నీ కేసీఆర్ రాకున్న మొదలు, ప్రశాంత్ రెడ్డి రాకున్న మొదలు ఇదే దుబ్బ మీద కావచ్చు, ఈ కిసాన్ నగర్ లో కావచ్చు, ఇందరమ్మ కాలనీలో కావచ్చు, ఒక బిందెడు మంచినీళ్ల కోసం సందు చివర బోర్ దగ్గరకు పోయి ఆ బోర్ దగ్గర లైన్ గా బిందెలు పెట్టుకొని మీరే కొట్లాడుకున్న రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత
మీ ఇంటింటికి కేసీఆర్ నల్లా వచ్చిందా లేదా, ఆ నల్లలో ఇవాళ నీళ్లు వస్తున్నాయా లేవా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి దీపావళి పండుగను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాణసంచా కాల్చారు. సతీమణి పుష్ప, కుమారులు డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోనిరెడ్డి, మనవల్లు రిషిక్ రెడ్డి, రిషాంక్ రెడ్డి ఇళ్లతో కలిసి బాణసంచా కాల్చుతూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో కమ్మర్పల్లి మండలంలోని పలువురు యువకులు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వేల్పూర్లోని మంత్రి నివాసంలో కమ్మర్పల్లి మండలంలోని ఉప్పలూర్, మోర్తాడ్ మండలంలోని షెట్టిపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 10 సంవత్సరాల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జీవన్ రెడ్డి చేశారని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 3వసారి జీవన్ రెడ్డిని గెలిపించుకుంటామని మంతని, గాంధీనగర్, బోర్గం గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి వచ్చిన నాయకులు అన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం, మంతిని, మాక్లూర్ మండలం, బోర్గం, డొంకేశ్వర్ మండలాలకు చెందిన పలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. 300 మందికి పైగా టీఆర్ఎస్ గూటికి రావడంతో వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరడం, అలాగే అందరికీ చేస్తున్న అభివృద్ధికే భారీ వలసలు కొనసాగుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్తకు మంచి గౌరవం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుల సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంకాపూర్లో దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్లో దీపావళి పండుగ సందర్భంగా తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో నాగారం గౌడ సంఘం అధ్యక్షుడు ముఖ్యర శ్రీనివాస్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల సమక్షంలో ఎల్లమ్మగుట్టలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ముఖ్యర శ్రీనివాస్, నాగారం గౌడ సంఘం అధ్యక్షులు కుమ్మరి బాలయ్య, బీజేపీ నాయకులు పాలకొండ శ్రీధర్, బీజేపీ నాయకులు ప్రమిళ, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రాగల రేఖ, 39వ డివిజన్ మహిళా నాయకులున్నారు. కార్యక్రమంలో వెల్డింగ్ నారాయణ, ధర్మపురి మల్లేష్ యాదవ్, అక్బర్ హుస్సేన్, నిత్యం కృష్ణ, దిల్లోడ్ ఆకాష్, తుమ్మా నాగభూషణం, భారీ శ్రీనివాస్ గౌడ్, కస్తూరి గంగారాజు, పూండ్ర నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం 7 గంటల వరకు కూడా మంచు మబ్బులతో కోరుకున్న వాతావరణం నెలకొంది. ఇప్పటికే చలికాలం తీవ్రత పెరగాల్సినప్పటికీ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చలి తీవ్రత పెరగడం నెమ్మదిగా తగ్గింది. దీపావళి పండుగ తర్వాత నుంచి ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మంచు మబ్బులతో కూడుకున్నటువంటి వాతావరణం తలపిస్తుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ప్రధాన రహదారి కూడా మంచు మబ్బుతో కమ్ముకుపోయి చలి తీవ్రత పెరిగింది. మరో 2-3 రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగితే ప్రతి ఒక్కరూ ఉన్ని దుస్తులతో బయటకు వెళ్తున్నారు. చలి ప్రభావం మరో 2 రోజుల్లో పెరిగే అవకాశం ఉన్నందున వృద్ధులు సైతం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై యువత భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రోజు రోజుకు వందల వేల సంఖ్యలో భారీ చేరికలు జరుగుతున్నాయని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. డిస్పల్లి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అమృతాపూర్ గ్రామానికి చెందిన యువత ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఎంపీటీసీ సాయిలు, మాజీ ఎంపీటీసీ సాయినాథ్, మైనార్టీ నాయకులు జాకిర్ ఆధ్వర్యంలో బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి బాజిరెడ్డి జగన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ వైపు మొగ్గు చూపుతూ రూరల్ నియోజకవర్గంలో భారీ గెలుపు కోసం బాజిరెడ్డి గోవర్ధన్ వెంబట ఉన్నారని బాజిరెడ్డి జగన్ తెలిపారు. కార్యక్రమంలో బాజిరెడ్డి జగన్తో పాటు డిచ్పల్లి జెడ్పీటీసీ దాసరి ఇందిరా లక్ష్మీ నరసయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ, జనరల్ సెక్రటరీ హరికిషన్, కోఆప్షన్ మెంబర్ నయీం, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దండుగుల సాయన్న గారి
ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ సాయినాథ్ గారు, మరి జాకీర్ గారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఎల్లయ్య గారు, మన ముఖ్య నాయకులు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చిర్రు. వారి ఆధ్వర్యంలో రాజు గారి ఆధ్వర్యంలో పలు మంది యువకులు పార్టీలోకి వచ్చిర్రు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. పార్టీలోకి వచ్చిర్రు. పార్టీ ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆచన గారి జీవన్ రెడ్డి వాహనాన్ని ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంకపూర్లోని తన నివాసానికి బయలుదేరిన జీవన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును కొద్దిసేపటికే పోలీసులు ఆపి కారును తనిఖీ చేస్తామని చెప్పారు. వెంటనే కారు దిగిన జీవన్ రెడ్డి పోలీసులకు సహకరించారు. పోలీసులు జీవన్ రెడ్డి కారుతో పాటు ఆయన కన్వాయ్లో ఉన్న అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకోవడం జరిగిందని, రాజన్న ఆలయంలో కోడె మొక్కులు తీర్చుకోవడం జరిగిందని అన్నారు. బోధన్ పట్టణంలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని ఎమ్మెల్యే షకీల్ పరిశీలించారు. బోధన్ పట్టణంలో ఈ నెల 15న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పట్టణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా సభ స్థలాన్ని, పార్కింగ్ స్థలాన్ని, హెలిప్యాడ్ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ పరిశీలించారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ 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 కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతోంది. సోమవారం ఉదయం భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో ఆశ్రమం భక్తులతో కిక్కిరిసింది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ శ్రీ పరమహంస పారివ్రాజక బాలయోగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష సమయంలో నిత్యం జరిగే గోపూజ, లింగాభిషేకం కొనసాగుతోంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామీజీ ఆశీస్సులు పొందుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం దీపావళి సందర్భంగా ప్రజలు, వ్యాపారులు లక్ష్మీ పూజలు చేసి భారీగా టపాకాయలు కాల్చారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం వ్యాపారులు, వాణిజ్య సంస్థలు, ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పూజలు చేశారు. అనంతరం భారీ మొత్తంలో టపాకాయలు కాల్చి ఆనందంగా గడిపారు. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలే అని, కార్పొరేటర్గా గెలవలేని వ్యక్తితో డిబేట్ అవసరమా అని మా నాయకులు ప్రశ్నిస్తున్నారు. డిబేట్ ఐటీ హబ్ దగ్గర, వైకుంఠధామం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర పెడితే బాగుండే, గుడి దగ్గర పెట్టడం సరికాదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సూచించారు. గుడి పేరు చెప్పి రాజకీయాలు చేయనన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సమావేశంలో గణేష్ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, ప్రజల ఆశీర్వాదంతో 4వసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. 2009 ఎంపీగా, 2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామన్నారు. 4 సార్లు ఆరోగ్యకరమైన రాజకీయాలు చేశాను తప్ప, నేను చేసిన అభివృద్ధి గురించి చెప్పాను తప్ప ఎదుటి పార్టీ నాయకుల పేరు కూడా నేను తీయలేదు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రతిరోజు సవాల్ చేస్తే నేను కూడా సిద్ధమని చెప్పినా అన్నారు. ఆయన చర్చ మినీ ట్యాంక్ బండ్ దగ్గర, వైకుంఠధామం దగ్గర లేక ఐటీ హబ్ దగ్గర పెడితే మేము చేసిన అభివృద్ధి కూడా ఆయనకు కనిపించేదన్నారు. గుడి దగ్గర చర్చకు రా అని సవాల్ చేశారు. నేను గుడి కట్టించినా, బడి కట్టించినా, కానీ నేను గుడి దగ్గర రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు అని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, నూడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాష్, ఏనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకి, 2014లో నేను బుక్ ప్రింట్ చేసిన. బుక్ ప్రింట్ చేసి ఇవన్నీ కూడా నేను చేయబోతున్నా అని చెప్పేసి నేను ఇంటింటికి బుక్ పంపించిన. దీన్ని రంగుల బొమ్మలు అని కామెంట్ చేసిన అయినా కూడా ఈయన వేరే ఎవ్వరు చేయలేదు. రంగుల బొమ్మలు ఇవి అయ్యేటియా పోయేటియా అన్నారు. ఇవేమో ఇట్లా అవుతాయి పనులు అని నేను ఫోటోలు పెట్టిన.
ఇప్పుడు నా దగ్గర ఇది ఒకటే బుక్ మిగిలింది. మీకు కావాలంటే మీడియా వాళ్ళు ఇప్పుడు అందరు కూర్చున్న తర్వాత నేను చూపిస్తాను మీకు. అయితే దీని తర్వాత 2018లో ఇది 2018 ఎలక్షన్లప్పుడు ఇది ప్రింట్ చేసి ఇంటింటికి వేసిన ఇన్నిళ్ళు అయ్యి పనులు జరుగుతాయని. దాని తర్వాత 2023లో ఇప్పుడు ఈ ఎన్నికల్లో నేను ఇది పెట్టిన. అప్పుడు రంగుల బొమ్మలు అన్నోళ్ళు ఇది రంగుల బొమ్మలు కాదు నిజమైన బొమ్మలు, ఇవి నిజంగా తీర్చిదిద్దినమని. దీంట్లో ఇంకొక 2-3 కూడా పెట్టిన. ఒకటి నిర్మాణంలో ఉన్నటువంటి కళాభారతి, నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నిర్మాణంలో ఉన్నటువంటి దోపిఘాట్, ఈ 3 ఇక్కడ పెట్టాం. ఎవరికి ప్రతిపక్షాల కనం లేనటువంటి ప్రాబ్లం. నిజంగా మీరు ఏమైనా చేసి ఉంటే చెప్పాలా, మేము ఇది చేసినాం ఇది చెప్తాం. ఎంతసేపు చెరుకట్ట కూలిపోతుంది, దాంట్లో డబ్బులు ఎక్కువైనాయి, ఐటీ హబ్లో ఉద్యోగాలు ఉండయి, కంపెనీలు లేచిపోతాయి. నువ్వు హెల్తీ డిబేట్ ఎప్పుడు ఎట్లుండాలి, నువ్వు ప్రజల కోసం ఆలోచిస్తే అరే ఆయన ఏం తెచ్చిండే, ఒకటే తెచ్చిండి, నేను వస్తే 4 తెస్తా. ఆయన ఒకటే మినీ ట్యాంక్ బండ్ చేసిండు, ఒక చెరువే చాలా గొప్పగా చెప్పుకుంటుండు, నేను 4 చెరువులు చేస్తా అని చెప్పాలి. ఆ చెరువుల పేరేందో కూడా నేనే ఇస్తాను లిస్ట్ కూడా కావాలంటే. సో ఆ డిబేట్కి నేను చెప్తున్నా కదా, నాతో డిబేట్ చేస్తే వాళ్ళ పరువు పోతుందని తెలిసే ఈ నోటీస్ లెటర్ రామని నేను అనుకుంటున్నాను. ఇక అది నేను వేరే తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారేమో. ఈ డిబేట్లో పోతే పరువు పోతుంది, నువ్వు ఆయనతో మాట్లాడలేవని చెప్పేసి ఆయన వెల్విషర్ చాలామంది ఆయనకు అడ్వైజ్ చేసినట్టు నాకు తెలిసింది. 15వ తేదీ బుధవారం బోధన్ పట్టణంలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు పిలుపునిచ్చారు. నయపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న బోధన్ పట్టణంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న తరుణంలో సభకు ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు పిలుపునిచ్చారు. సందర్భంగా రామ్ కిషన్ రావు మాట్లాడుతూ 15వ తేదీ బుధవారం బోధన్ పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ఉంటుంది కావున ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉందని, కేసీఆర్ సంక్షేమ సారథని అన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1 అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లానే ఎమ్మెల్యే షకీల్ బోలాశంకరుడని ప్రజలకు కావాల్సినవి గ్రహించి సహాయం చేస్తారని అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా షకీల్ని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసింహరావు మాట్లాడుతూ 15వ తేదీ సభను విజయవంతం చేయాలని అన్నారు. నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకుని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భవంతి దేవిదాస్, మాజీ జెడ్పీటీసీ సాయిబాబా గౌడ్, బాబురావు, తెడ్డుపూశెట్టి, భవంతి సుదర్శన్, లోకం నర్సయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి ప్రజానీకము కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి బోధనలో మధ్యాహ్నం 12 గంటలకు రావడం జరుగుతుంది. ఆ రోజున కేసీఆర్ గారికి 4 నియోజకవర్గాలలో బహిరంగ సభలు ఉన్నాయి. ఒకటి బోధన్, తర్వాత నిజామాబాద్, తర్వాత ఎల్లారెడ్డి, తర్వాత మెదక్. కాబట్టి యావత్తు బోధన్ నియోజకవర్గ అభిమానులందరూ మరి సకాలంలో విచ్చేసి సీఎం కేసీఆర్ జనరంజక పాలన, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై కమర్పల్లి మండలంలో పలు గ్రామాలకు చెందిన పార్టీల నాయకులు, యువకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి కండువ కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్లో చేరిన వారిలో కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామం రెడ్డి సంఘం యువకులు, ఎస్సీ సంఘం మహిళలు, లక్కోర గ్రామానికి చెందిన వింగ్స్ యూత్ యువజన సభ్యులు, నాగంపేట్ గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే సమక్షంలో పిట్లం మండలంలోని చిల్లర్గి, పిట్లం గ్రామాలకు చెందిన 50 మంది బీఆర్ఎస్లో చేరారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం కేంద్రంలో చిల్లర్గి, తిమ్మానగర్, పిట్లం గ్రామాలకు చెందిన 50 ఎమ్మెల్యే అభ్యర్థి షిండే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు జరుగుతుండడం వల్లనే మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎంపీపీ కవిత విజయ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 15లోగా ఉపసంహరణకు అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది.
నేడు నామపత్రాల పరిశీలన ప్రక్రియ జరగనుండగా 15వ తేదీలోపు వాటి ఉపసంహరణకు అవకాశం ఉంది. మొత్తం 4798 మంది అభ్యర్థులు 5716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 30వ తేదీన పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. శాసనసభ ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 73,290 రూపాయలను సారంగపూర్ వద్ద ఓ వ్యక్తి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగర శివార్లోని సారంగపూర్ వద్ద శాసనసభ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి తరలిస్తున్న 73,290 రూపాయల నగదును అబ్దుల్ షాదాబ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. కాలం చెల్లిన ఎస్సీల వర్గీకరణ మాటెత్తితే ఖబర్దార్ అని మాల మహానాడు నాయకులు సాటాపూర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో కాలం చెల్లిన ఎస్సీల వర్గీకరణ మాటెత్తితే ఖబర్దార్ అంటూ మాల మహానాడు యువజన విభాగం మండల అధ్యక్షుడు అబ్బోల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు గైని కిరణ్, బోధన్ డివిజన్ నాయకులు సిద్ధసాయిలు హెచ్చరించారు. సోమవారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత శనివారం జరిగిన మాదిగ విశ్వరూప మహాసభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వర్గీకరణకు మద్దతు పలకడం న్యాయస్థానాల తీర్పును ధిక్కరించడమేనని ఆరోపించారు. ఎస్సీలను విడదీయనిదే తమ రాజకీయ మనుగడ లేదని భావించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ మాదిగల ఓట్ల కోసం ఎస్సీ వర్గీకరణ జపం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 341 సవరిస్తే దేశవ్యాప్తంగా ఉన్న మాలలందరూ ప్రతిఘటించాల్సిన అవసరం ఉంటుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఎల్ గంగాధర్, డైరీ సాయిలు, కాందారి రాములు, లోకకృష్ణ, రామ్దాస్, రమేష్ పోషెట్టి, నడిపి గంగాధర్ తదితరులున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జావులకే గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీలో గడప గడప ప్రచారంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. విఠల్ రెడ్డి మాట్లాడుతూ 2014కు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేదో, ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏ విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందట చూస్తున్నామని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించవని అన్నారు. దానికి ఉదాహరణ మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటక అని చూసుకుంటేనే మనకు అర్థమవుతుందని అన్నారు. పక్క రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వం పొందాలని కోరుకుంటున్నారు. చేసిన అభివృద్ధికి ఆకర్షితులైనారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మూడోసారి నన్ను గెలిపించి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగించుకుందామని ఆయనకన్నారు. బోర్గం కే గాంధీనగర్ కాలనీ వాసులు నందిపేట, డొంకేశ్వర్ మండలాల ప్రైవేట్ బస్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి గొంగడి సురేష్ ఇటీవలే ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు స్వర్గస్థులైన సందర్భంగా అంతిమయాత్రలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని కుటుంబీకులను ఓదార్చారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం ఈ నెల 14న 6 గంటలకు కంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్నామని భారత్ జాగృతి నాయకుడు భరద్వాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం భారత్ జాగృతి నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోని కోనేరులో పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విచ్చేస్తున్నారు. జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్ మాట్లాడుతూ ఈ కార్తీక మాసం శివునికి అత్యంత ప్రీతిదాయకమైన మాసమని, ఈ కార్తీక దీపాలను వెలిగించినట్లయితే ఎన్నో జన్మల్లో చేసుకున్న పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేస్తూ నీలకంఠేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ప్రాప్తించాలని తెలియజేశారు. కార్యక్రమంలో జాగృతి సభ్యులు సందీప్, ఆలయ కమిటీ చైర్మన్ బిల్లా మహేష్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్లో నీలకంఠేశ్వర స్వామి అంటే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవాలయము. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆవిర్భవించినటువంటి పుణ్యక్షేత్రము మన ఎందూరు నీలకంఠేశ్వర స్వామి క్షేత్రము. కార్తీక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మేము భారత్ జాగృతి ఆధ్వర్యంలో రేపు మన నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలోని ఈ కోనేరు దగ్గర రేపు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కౌల్పూర్లో గొంగడి సురేష్ అనే వ్యక్తి అంత్యక్రియల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నందిపేట మండలం కౌల్పూర్ గ్రామానికి గొంగడి సురేష్ ఇటీవలే ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు స్వర్గస్థులైన సందర్భంగా అంతిమయాత్రలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొని కుటుంబీకులను ఓదార్చారు. మందని గ్రామం నుంచి పలువురు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఆర్మూర్ మండలం మంతని గ్రామం నుండి ఈ రోజు భారీ ఎత్తున స్థానికులు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో యువసేన యూత్, అంబేద్కర్ యువజన సంఘం, బుల్స్ యూత్, ఈగల్స్ యూత్, అరుంధతి యూత్, న్యూ ఫ్లాట్స్ యూత్, ముదిరస్ సంఘం, పూసల సంఘం, మాల సంఘం, మాదిగ సంఘం నాయకులున్నారు. వీరందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. देश की नेता, देश की नेता, देश की नेता, जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ. ఎడపల్లి మండలంలోని బాపునగర్ ఏఆర్పీ క్యాంప్, వడ్డేపల్లి గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బారాసా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే షకీల్ కాలంలో ఏనాడు ఈ గ్రామాలకు రాలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పదవి పరమావధిగా చేసుకుని కమిషన్లు దండుకున్నాడు తప్ప ఏనాడు రూపాయి ఖర్చు చేయలేదని అన్నారు. పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా బారాసా కార్యకర్తలకు కడుపు నింపుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 అంశాల గురించి కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు లింగం, నాంపల్లి, అమానుల్లా, రామ్గోపాల్ రెడ్డి, సూరిదాస్, బుడ్డపోశెట్టి, ఒడ్డెన్న తదితరులున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వర్గరథం వాహనం నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు ఆరోపించారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వర్గరథాన్ని బహుమతిగా నల్ల హనుమంత్ రెడ్డి, ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి వారి నానమ్మ జ్ఞాపకార్థమై తయారు చేయించి ఇచ్చారు. ఇచ్చిన దగ్గర నుంచి ఆ వాహనం నిరాదరణకు గురవుతుంది. ప్రజా ప్రతినిధులే కాకుండా ఎవరైనా సరే దానికి దాతలుగా వచ్చి దాని డ్యామేజ్ కాకుండా చూసి దాంతోపాటు చనిపోయిన వ్యక్తుల్ని ఉంచే ఫ్రిడ్జ్ కూడా చిన్నోళ్ళ నడిపి వెంకన్నవారు దాన్ని కూడా శ్మశాన వాటికలో ఒక రూమ్లో ఉంచితే అందరికి సహాయపడుతుంది. ఇలా చెత్తలో వదిలేస్తే దొంగతనం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా రెండింటినీ కాపాడి ప్రజలకు అందుబాటులో ఉంచాలని దర్పల్లి మండల ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవతి అమావాస్య పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నవనాథ సిద్ధులగుట్టలో ఉదయం ఆలయంలో అభిషేకాలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ పురోహితులు కుమార్ శర్మ మాట్లాడుతూ మంగళవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుందని, ఉదయం ఆలయంలో నిత్యం దీపారాధన ఉంటుందని, భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారని చెప్పారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని, సోమవారం పురస్కరించుకొని నేడు ఆలయంలో విశిష్ట పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే ఆలయ దీపోత్సవం కార్యక్రమం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో అనాథ విద్యార్థుల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణ్ రెడ్డి ఆధ్వర్యంలో అనాథ విద్యార్థుల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించారు. వారికి నూతన వస్త్రాలు, టపాకాయలు అందించారు. వారితో కలిసి టపాకాయలు పేల్చారు. ఉంటున్న పిల్లలందరికీ కూడా నూతన బట్టలు వారికి ఇప్పించి, వారికి అలాగే క్రాకర్స్ కూడా అందింపజేసి వారితో కొంచెం సమయం స్పెండ్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ప్రతి పండుగకి కూడా మేము ఇక్కడే ఈ మానవతా సదన్కే వచ్చి ఈ పిల్లలతో కాసేపు స్పెండ్ చేసి వారి అవసరాలను తెలుసుకొని సాధ్యమైనంత వరకు వారి అవసరాలని తీరుస్తూ రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని నమ్మితే మోసపోతామని, గోసుపడతామని ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రూరల్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజలతో మమేకమవుతూ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు. 10 సంవత్సరాల్లో చేసిన ప్రగతి పనులు, ప్రజా సంక్షేమ పథకాలే ప్రచారాస్తార్థాలుగా ప్రజల్లోకి వెళ్తున్నాయన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పలువురు కాంగ్రెస్, బీజేపీ మరియు ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరుతూ మద్దతు తెలుపుతున్నారు.
గ్రామాన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ 9.5 ఏళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రజానీకం సైతం అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నది. దీంట్లో భాగంగా నేడు ఇందల్వాయి మండలం మల్లాపూర్, లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సన్పల్లి, జీకే తాండా, డోన్కల్, గౌరారం, లింగపూర్, కేకే తాండా, వెంగల్పాట్ తాండా, తిరుమన్పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అభ్యర్థి ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ ప్రతి గ్రామాన మంగళహారతులతో, బోనాలతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు ప్రతి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని, కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను వయసు గురించి ఎప్పుడు ఆలోచించాను. రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ నా మనసుకు ఉత్సాహం ఉంటుంది నాకు. కానీ కారణం ఏంటంటే నేను అందరికీ నెగిటివ్ ఉండలేను, అందరికీ పాజిటివ్ ఉండలేను. ఎవరు వచ్చినా నా దగ్గరికి పనిచేద్దాంలే పాపం వాళ్ళకి ఉపయోగపడుతున్న ఆలోచన. కాబట్టి ఎన్ని సంవత్సరాలు నాకు వచ్చినా కానీ ఇంత ఉత్సాహంగా నేను ఉన్నాను. నేను అడుగుతున్నా కొందరికి, ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులు, కాంగ్రెస్లో ఉన్న ఈ ఊళ్ళో కూడా ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చింది బీఎస్పీలో, అందుకు ఆపి ఇప్పుడు బీఎస్పీ ఎక్కువ మాట్లాడాలి, చిన్న మాట్లాడవచ్చు. వాళ్ళ యువకులు, నేను 70 ఏళ్ల వ్యక్తిగా పాదయాత్ర చేద్దాం మనం. దర్పల్లి మండలానికి చెందిన 13 గ్రామాల ముదిరాజ్ కులస్తులు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అభ్యర్థులు ఓటర్లను సమైక్యం చేసుకుంటూ వారి ప్రచారం సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు దర్పల్లి మండలం నుండి 13 గ్రామాలకు చెందిన 100 మంది బీఆర్ఎస్లో చేరారు. ఇందులో దర్పల్లి జెడ్పీటీసీ ముఖ్య అతిథిగా వచ్చి ముదిరాజ్ సంఘంలోకి చెందిన 100 మందికి టీఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం అంటే మాకు ఎంతో విలువైంది, వారికి ఏ విషయమైనా సహకరిస్తాం, మా ఎమ్మెల్యే కూడా సహకరిస్తారు. మీరు ఒక్కటి మాకు ఇది కావాలని అడగండి, మేము గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి నిధులు మంజూరు చేయిస్తాం. నేను దర్పల్లి జెడ్పీటీసీగా ఉన్నా కాబట్టి మీకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షుడు రఘురాం మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం నుంచి ఒక్కసారి మాట ఇస్తే తప్పమని, ఖచ్చితంగా మేము టీఆర్ఎస్కు ఓటేసి గోపన్నను ఘన విజయం సాధించేలాగా తోడ్పడతామని అన్నారు. కార్యక్రమంలో దర్పల్లి ముదిరాజ్ మండల అధ్యక్షుడు రఘురాం, కార్యదర్శి సుభాష్, కోశాధికారి గంగ నరసయ్య, అధికార ప్రతినిధి చేగంటి భూమయ్య, సంతోష్, గోలెం గంగదాస్, దుబ్బాక శ్రీనివాస్, లక్కిడి రాములు, భూమన్న తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారిని కలిసి మరి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసుకుంటే తప్పకుండా వారి యొక్క హామీలు, వారి యొక్క డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరికొన్ని మండల వార్తలు. మాక్లూరు మండలం బోర్గంకే గ్రామం గాంధీనగర్ కాలనీ సభ్యులు తమ పూర్తి మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్ కి అని తెలిపి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాలనీ వాసులందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నందిపేట, డొంకేశ్వర్ మండలాల ప్రైవేట్ బస్ అసోసియేషన్ సభ్యులు తమ పూర్తి మద్దతు ముఖ్యమంత్రి కేసీఆర్ కి అని తెలిపి పార్టీలో చేరారు. అసోసియేషన్ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. డోర్నాకల్ మండల కేంద్రం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్ రేడియా నాయక్ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డోర్నాకల్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. మీ అందరి ఆరోగ్యం కోసం ఒక ఆయుర్వేద చిట్కా. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభునిగుడి, ఆర్మూర్ సిద్ధులగుట్ట, బోధన్ చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమానికి పోటెత్తిన భక్తులు.
ఉమ్మడి జిల్లాలో ఘనంగా దీపావళి వేడుకలు. తమ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచాలు కాల్చిన శాసనసభ స్పీకర్ పోచారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరిన మంత్రి వేములకు ఊరూరా ఘన స్వాగతం. పదేళ్లలో ఆర్మూర్ నియోజకవర్గ రూపురేఖలు మార్చిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మరోసారి గెలిపించుకుంటాం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. ఈ నెల 15న బోధన్లో సీఎం కేసీఆర్ పర్యటన. సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే షకీల్. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీఆర్ఎస్ నాయకులు రామ్ కిషన్ రావు తదితరులు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ఇంటింట ప్రచారం. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల విన్నపం. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, పలువురు బీఆర్ఎస్ లో చేరిక. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి ఆకర్షితులై పలువురు బీఆర్ఎస్ లో చేరిక. పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.